చదువుకుందాం. యోధా రాసిన పత్రిక ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోధా రాసిన పత్రిక 20వ వచనాన్ని చదువుకుందాం. మనం 20వ వచనము. మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మల ప్రార్థన చేయుచు దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్దాం. అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మల మీరు ప్రార్థన చెయ్యండి. మనం చిన్నప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కొంతమంది మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభిస్తారు. మరి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా, ఒక తల్లి చెప్పింది, 30 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, అయినా మా ప్రార్థనకి ప్రభువు జవాబు ఇవ్వటం లేదు, మా ప్రార్థనకి ప్రభు యొద్ద నుంచి సమాధానం రావటం లేదు అని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఏమని చెప్తారంటే, ఎంత ప్రార్థన చేసినా ప్రభు మాతో మాట్లాడటం లేదు అని మరి కొంతమంది చెప్తారు. మరి కొంతమంది చెప్పే మాట ఏమిటంటే, ప్రార్థన చేయలేకపోతున్నాము అని మరి కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఏం చెప్తారంటే, ప్రార్థించినా కానీ మాకు సమాధానం ప్రభు యొద్ద నుంచి దొరకటం లేదు, అందుకే ప్రార్థన చేయటం మానేశాము, ఇక ప్రార్థించిన ఉపయోగం ఏమీ లేదని చెప్తారు కొంతమంది. మన ప్రార్థనలో చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ప్రభు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? మన భక్తిని ప్రభు ఎందుకు మెచ్చటం లేదు? మన ఆరాధన ప్రభు ఎందుకు ఆలకించటం లేదు? అంటే మామూలు ఆహారాన్ని మనం తినేటప్పుడు అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి, దాంట్లో కూర ఉండదు కాబట్టి కొంచెమే తినగలుగుతాం. ఒట్టి ఆహారములో వినండి, దాంట్లో చట్నీ వేసుకోకుండా, లేదు మజ్జిగ పోసుకోకుండా, లేదు సాంబారు కలుపుకోకుండా ఉంటే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మింగుడు కూడా పడదు, కొంచెమే తినగలుగుతాం. కడుపు నిండా తినలేము మనం. ఆలోచించండి, కడుపు నిండా మనం తినలేము. ఎందుకు తినలేమంటే, ఆ ఆహారములో కలిసేటువంటి కూర లేకపోవటం ద్వారా, ఆహారములో కలిసేటువంటి సాంబార్ లేకపోవటం ద్వారా, ఆహారములో కలిసేటువంటి తగినంత మజ్జిగ లేకపోవటం వల్ల దానిని మన శరీరంలోనికి, కడుపులోనికి మనం మింగలేము. అది గొంతులోనే ఉంటుందండి. అలాగని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకేమని తేటగా చెప్తూ ఉన్నాడంటే, ఒట్టి ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం లేదు. వినండి, ఒట్టి ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు మనం ప్రభువుని ఏడుకున్నా కానీ ఉపయోగం ఏమీ లేదు. మనం ఇక్కడే ఉంటాం, వయసు అంతా అయిపోద్ది, కళ్ళన్నీ కనిపించకుండా పోతాయి, కాళ్ళు పని చేయకుండా పోతాయి. చివరికి మన యొక్క ఆయుష్ ముగించబడినప్పుడు మనం దేవుని కార్యాలు కన్నులారా చూడకుండా, చెవులారా వినకుండా, నోరారా చెప్పకుండా, దేవుని కార్యాలు మనం అనుభవించకుండా, దేవుని ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడకుండా మనము మట్టిలోకి వెళ్ళకపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. వెళ్తాం అంతే. ఇంకా ప్రయోజనం ఏమి ఉండదు, ఉపయోగం ఏముండదు.
భూమి మీద ఉన్నప్పుడే దేవుని కార్యాలను కన్నులార చూడాలి, చెవులార వినాలి, అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అందుకు దేవుడు వాళ్ళని పుట్టించాడు. కొంతమందికి దేవుడు ఎందుకు పుట్టించాడు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు దేవుని సన్నిధిలో నడిపించబడతారో కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో, వ్యర్థమైన స్థితిలో కొంతమంది నడిపించబడుతూ ఉంటారు. వ్యర్థముగా ప్రభువును ఆచరిస్తూ ఉంటారు, వ్యర్థముగా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితికి, వాళ్ళ ఆత్మీయ భవిష్యత్తుకి క్షేమాభివృద్ధిని కలుగు చేసే అనుభవాలు కొంతమందిలో మనం చూడలేం. అయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు బోధిస్తున్నాడు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు ప్రతిఫలం, ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నాడు? నీ ఆరాధన ప్రభు ఎందుకు చూడలేకపోతున్నాడు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ప్రభు నీతో నాతో. అసలు కారణం ఏమిటి? కొంతమంది చెప్తారు, వేల సంవత్సరాలు బడి ప్రభు సన్నిధి నడిపించబడుతున్నా కానీ ప్రయోజనం ఏమీ లేదండి అయ్యగారని చెప్తారు. ఒక ఆయన పోయినటువంటి ఆదివారం తెల్లవారుజామున, అయ్యగారు మీకు సుస్వాగతం చెప్పాలంటున్నాడు ఆయన. నేను సెల్ ఆన్ చేయలేదు, ఎందుకంటే శనివారం ఉపవాసములో ఉంటాం కాబట్టి, మధ్య మధ్యలో ఫోన్లు వస్తాయి కాబట్టి, దేవుని కంటే ఫోను ముఖ్యము కాదు కాబట్టి శనివారం దేవుని సందులో కూర్చుంటాం. తెల్లారి 8:30కి సెల్ ఆన్ చేస్తాం. ఆయన తెల్లవారుజామున 5 గంటలకు సెల్ ఆన్, ఆయన సెల్ నుంచి నా సెల్కి ఫోన్ చేశాడు. సరే, ఆయనకి ఏం అవసరమై ఉందో పునరుద్ధాన దినం ఉందని నేను 8:30కి సెల్ ఆన్ చేసి ఓపెన్ చేశా. వెంటనే ఆ కాల్కి ఫోన్ చేసి, ఎవరో నాకు తెలియని వ్యక్తి ఆయన ఫోన్ చేస్తే, అయ్యగారు మీకు థ్యాంక్ చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరయ్యా మీరు ఏందని అడిగా. మన 3 రోజుల క్రితం మా ఏరియా మీరు వచ్చారు కదా, మా అమ్మాయి గృహంలో ప్రార్థన పెట్టారు, నా కొరకు మీరు ఒక ప్రార్థన చేశారు, మీకు సుస్వాగతం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటయ్యా నా సుస్వాగతం చెప్పటం ఏంటి? దేవుడు ఏం చేశాడని నేను అడిగా. ఒక ఆశ్చర్యమైన కార్యం ప్రభు చేశాడని చెప్పాడు ఆయన. ఏమిటి ఆశ్చర్యమైన కార్యం అంటే, నేను 32 సంవత్సరాల నుంచి ప్రార్థన మందిరానికి వెళ్తున్నాను. 32 సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తున్నా. 32 సంవత్సరాల నుంచి మా ప్రార్థన మందిరంలో సంఘ పెద్దగా చలామణి లెక్కలో నేను నియమించబడి ఉన్నా అన్నాడు. మంచిదే కదయ్యా అన్న. 38 సంవత్సరాల నుంచి నాకు ఉన్న జబ్బు, ఏ రోజు నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, మా సేవకులు చెప్పి ఎంత ప్రార్థన చేయించుకుంటా కానీ నాకు ఆ జబ్బు బాలేదు. డాక్టర్లు చెప్పారు, ఇదిగో నీకు ఒక ట్రీట్మెంట్ చేయాలంటే నీకు ఈ బలహీనత ఉంది, ఇది పోతేనే మేము నీకు ట్రీట్మెంట్ చేస్తామని డాక్టర్లు చెప్పారట. అయ్యా మీ చేత ప్రార్థన చేయించుకొని నేను మరలా చెకప్కి వెళ్ళాను. ఒక అద్భుతం నా జీవితంలో జరిగింది. నాకన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. వచ్చే సోమవారమే నాకు వాళ్ళు ఆపరేషన్ చేయబోతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులు చాపి గట్టిగా చెప్పండి. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగాడు? నేనేం పెద్ద భక్తుడినా? నాకేమైనా టాలెంట్ ఉందా? ఎందుకు ఆ మాట ఆయన చెప్పగలిగాడు? మీరు ఆలోచించండి. బైబిల్ ఇప్పుడు మనం చదివిన వాక్యం దానికి ఆధారమై ఉంది. ఆమేన్. ఏమనుంది అక్కడ? ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో చూడండి. అది చాలండి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆమేన్. నీ ప్రార్థనను అభాసలతో నింపబడి పరిశుద్ధాత్మతో నిండుకొని నువ్వు ప్రార్థన చేస్తే
పరిశుద్ధాత్మతో నిండుకొని నువ్వు ఆరాధన చేయగలిగితే, పరిశుద్ధాత్మతో నిండుకొని నువ్వు బైబిల్ ధ్యానం చేయగలిగితే, పరిశుద్ధాత్మలో నిండుకొని నువ్వు ఉపవాసం ఉండగలిగితే, పరిశుద్ధాత్మలో నిండుకొని నువ్వు దేవుని మాటలో అనేకులకు సాక్ష్య రూపంలో చెప్పగలిగితే, తప్పనిసరిగా ఆ పరిశుద్ధాత్మలో నిండుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, నీ ప్రార్థన ప్రభు వినటమే కాదు, ఆమేన్ చెప్పు చేతిలో చాపి పెదకు చెప్పు, దేవుని యొద్ద నుంచి నీకు సమాధానము దొరుకుతుంది. దేవుని కార్యాలను కన్నులారా చూస్తావు. దేవుని యొక్క మేలులు నీ జీవితంలో అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ అనుభవించేటట్లు ప్రభు చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు, ఏ రోజు, ఏ క్షణము, ఏ గడియ, మన ప్రాణం పోయేది ఏ గడియ మనకు తెలియదు, మనకేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రాణం ఉన్నప్పుడే, ఏమి సంభవించకుండా ఉన్నప్పుడే మన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అక్కడ చెప్తున్నాడు యోధా రాసిన పత్రికలో. ఏమని చెప్తున్నాడు అక్కడ యోధా రాసిన పత్రికలో 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మరలా చదవండి, రిపీట్ చేయండి ఆ వాక్యాన్ని. ఆమేన్. ఏం చేయాలండి? మీరు పరిశుద్ధాత్మల ప్రార్థన చేయండి. నార్మల్ ప్రార్థన కాదు, నార్మల్ ఆరాధన కాదు. అందరూ వెళ్ళే మార్గం నేను వెళ్తాను, అందరూ నడిచే మార్గం నేను నడుస్తాను, అందరూ చేసే భక్తి నేను చేస్తాను, అందరూ చేసేటువంటి సాతాను క్రియలో నేను కూడా నిమగ్నం ఉంటానని నీ జీవితంలో అలవాటు చేసుకోగాకు. అలవాటును మానుకోవడం చాలా కష్టము. అలవాటు చేసుకోకుండా ఉంటేనే మేలది. ఆలోచించండి. అందుకనే పత్రికలో కూడా దైవజనుడు పౌలు బోధిస్తూ వచ్చాడు, మీరు ప్రత్యేకముగా ఉండండి, మీ భక్తి ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి, మీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, మీ తలంపులు ప్రత్యేకంగా ఉండాలి, మీ నిర్ణయాలు ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రతిష్ఠిత జీవితం ప్రత్యేకంగా ఉండాలని దైవజనుడు పౌలు దెస్సలోనికీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు బోధిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో మీరు ప్రత్యేకంగా ఉండండి. చూడండి అక్కడ వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. మీరు పరిశుద్ధాత్మల ప్రార్థన చేయండి. నీకు భాషల వరము కావాలి, కృపావరములు నానా విధములని ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమని ఉన్నాయి చదవండి. ఆ కృపావరాల పరిశుద్ధాత్మ వరము మనకు అవసరమై ఉంది. చూడండి, పరిశుద్ధాత్మ మనందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉంది. ఆమె చెప్పు చేతులు చాపి, 2 చేతులు చాపి చెప్పు, పెద్దగా చెప్పు. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉంది. దేని కొరకు? పరిశుద్ధాత్మ నీ యొక్క ఆత్మీయ క్షేమము ప్రయోజనము కొరకు. మీరు ఆలోచించండి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకో. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయాలి. అది విశ్వాసికున్న లక్షణము. పరిశుద్ధాత్మని భాషలతో నింపబడి నువ్వు ప్రార్థన చేయి. ఒక దైవజనుడికి చాలా అవసరాలు ఉన్నాయండి. కూర్చోబెడితే కూర్చుంటాడు, నుంచుంటే 2 మనుషులు పట్టుకొని తీసుకెళ్ళాలి అయ్యగారిని. మీరు బాగా ఆలోచించండి. 2 మనుషులు పట్టుకొని ఇటొకళ్ళు అటొకళ్ళు పట్టుకొని తీసుకెళ్ళాలి. వాష్రూమ్ కూడా అదే పరిస్థితి.
వాక్యం చెప్పడానికి ఇద్దరు మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవాళ్ళు స్టేజ్ మీద, బలిపీఠం మీద, పులిపీఠం మీద కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఒక గంట గట్టిగా వాక్యం చెప్పగలిగాడు. అలాంటి స్థితి. మనుషుల సహాయం లేకుండా ఏమీ చేయలేడు పాపం. కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళతో నడవలేని పరిస్థితి, చేతులు ఉన్నాయి కానీ మౌతు పట్టుకోలేని పరిస్థితి. ఆ దైవజనుడు కూర్చున్నాడంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, భాషలతో నింపబడటం, ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయటం. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో నింపబడి ఒక పుస్తకం రాశాడు అయ్యగారు. ఒక పుస్తకం రాశాడు, ఒక చిన్న బుక్ రాశాడు. భాషలతో నింపబడి పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక పుస్తకం రాశాడు. ఏమిటి ఆ పుస్తకం అంటే విశ్వాసము యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. చేతులు చాపు మీరు అందరూ గట్టిగా చెప్పాలి. మామూలుగా కూర్చొని పొడి అన్నం తింటే ఎలా ఉంటుంది? గొంతు పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఏమి కలపకుండా నువ్వు పొడి అన్నం పెట్టి, నువ్వు ఏమి కలపకుండా 1 కేజీ అన్నం తిను, ఒట్టి అన్నం చెప్పండి, గొంతు పట్టేస్తుంది. ఆ కేజీ అన్నములో ఏదైనా సాంబారు కానీ లేకపోతే ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ కలుపు, కేజీన్నరని తింటాం మనం. గొంతు పట్టుకోదు, ముందు మింగుడు పడదు, ముందు కలిపితేనే మింగుడు పడుతుంది. అలాగనే వాక్యము సెలవిస్తుంది. ఆ దైవజనుడు వినండి, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ భాషలతో మాట్లాడుతూ విశ్వాసం యొక్క శక్తి అని బుక్ రాశారు. నేను చెప్పాను పరిస్థితి, ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వాష్రూమ్కైనా టాయిలెట్కైనా ఇద్దరు తీసుకొని వెళ్ళాలి. కాళ్ళు ఉన్నాయి కానీ 2 కాళ్ళు ఇటు వాలిపోతాయి, చేతులు ఉన్నాయి కానీ చేతులు పనిచేయవు. మౌత్కి ఇలా పెట్టుకొని ఇక్కడ మాట్లాడతాడు. వయసు చూస్తే 60 దాటిపోయి ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దైవజనుడు విశ్వాసం యొక్క శక్తిని రాశాడు బుక్కు. దేనితో? పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మతో నింపబడి తన పడక మీద రాశాడు ఆ బుక్ ప్రింట్ చేయించాడు, విడుదల చేశారు బుక్ని. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ క్రైస్తవ లోకం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళిపోయిన బుక్కులన్నీ. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ ప్రార్థన చేసి, వినండి, ఇక్కడ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తూ ఆ బుక్ రాశాడు. ఆ బుక్ అంతా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఒక లెక్చరర్, మంచి హోదా కలిగినటువంటి ఒక ఆమె, వరంగల్లో ఉన్నటువంటి ఆ తల్లి, పుట్టుకతో క్రైస్తవురాలు కాదు, సునీత రెడ్డి ఆమె పేరు. ఆ బుక్ తీసుకొని చదువుతుందంట. ఒకరోజు విశ్వాస ఆమె నామకార్థ ప్రార్థనకి వెళ్ళి ఏదో దేవుని నమ్ముకున్నట్లు, దేవునిని ఆరాధించినట్లు, దేవునిని కీర్తించినట్లు, దేవుని పొగిడినట్లుగా ఆ దిశగా నడిపించేటువంటి ఆమె ఆ బుక్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెని తాకిందట. స్తోత్రం చెప్పు. 2 చేతులు పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఆ తల్లిని తాకింది, ఒళ్ళంతా షాక్ కొట్టేసిందంట. ఈ బుక్ చదువుతుంటేనే ఇంత ప్రభావం, ఇంత షాక్, ఆత్మ ప్రభావం తగిలిందే. ఈ రాసినటువంటి ఆయనకు ఎంత శక్తి ఉంటుంది, ఎంత కృప ఉంటుంది, ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత అభిషేకం ఉంటుందని ఆ దైవజనుడు ఎలా ఉంటాడు చూసి వచ్చి ఆ దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటూ ఆమె వరంగల్ నుంచి బయలుదేరి వచ్చిందట. తినండి, ఎక్కడి నుంచి వచ్చిందండి? వరంగల్ నుంచి బయలుదేరి తన ఫ్యామిలీని తీసుకొని వచ్చిందంట.
సేవకుని దగ్గరికి వెళ్ళి సేవకుడి దగ్గర నన్ను తీసుకెళ్ళమంటే సేవకుళ్ళు లోపల ఉన్నారు. ఆయన కాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆ ఒక్క మాట అడిగిందంట. అయ్యా నాన్నగారు, పాస్టర్ గారు, మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను చెక్ బుక్ రాసిస్తానందంట. పాస్టర్ గారు అన్నాడంట, ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవుడు సహాయం చేస్తాడంటే, లేదమ్మా చెప్పయ్యా అని 16 లక్షల రూపాయలు ఆయన అకౌంట్ మీద చెక్ బుక్ రాసి ఒక ఇన్నోవా కారు కొని చెల్లిపోయిందంట. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. మళ్ళీ రెండోసారి ఇంకొక బుక్ చదివిందంట, అలంకరణ బుక్ చదివిందంట. వినండి బాగానండి మీరు ఈ రాత్రి. ఏం బుక్ అండి? అలంకరించుకున్న చూడు, అలంకరణ బుక్ చదివిందంట. 1 ఇయర్ని తీసేసిందంట దెబ్బకి. రెండోసారి వచ్చిందంట, అయ్యగారు ఇదిగో చర్చికి ఏం అవసరాలు ఉన్నాయో చెప్పమంటే, ఏమి లేవు అన్నాడంట. కింద పైన 2 స్టేర్లకి మొత్తం టైల్స్ కొని చెల్లిపోయిందంట. ఇక్కడ వాక్యం అదే మనకు బోధిస్తుంది. మీరు ఆలోచించండి, అంత అద్భుతం. ప్రార్థన ఎలా చేయాలి ఇక్కడ ఏమని చెప్పిందండి అక్కడ? చదవండి. పరిశుద్ధాత్మల ప్రార్థన చేయొచ్చు. మన సబ్జెక్ట్ ఏంటండి? చెప్పండి, వదిలేసి గట్టిగా పెద్దగా చెప్పండి, వదిలేసి పెద్దగా చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, మీరు అందరూ ఉద్యోగం చెప్పండి. పరిశుద్ధాత్మల మీరు ప్రార్థన చేయొచ్చు. ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తే నీ గోడలు దాటిపోతాయా? ఏమండి? పరిశుద్ధాత్మలను ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మలో నువ్వు పాలు భాగస్తుడుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆలోచించండి. మరి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతున్నావా? నీ ఆత్మ క్షేమ ప్రయోజనము కొరకు నీకు భాషలతో కూడిన ప్రార్థన నీకు అవసరము. ఆమె చెప్పు, చేతులు చాపి పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, 2 చేతులు చాపి చెప్పు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నటువంటి భక్తులు బైబిల్లో ఉన్నారు. గొప్ప కార్యాలు చూశారు. ఆమేన్. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఎందుకు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు? ఎందుకు దేవుడు 24 గంటలు ఒక క్షణమైన కునుకక నిద్రబాక ప్రభువు నిన్ను కాపాడుతున్నాడు? ఎందుకని? నువ్వు ఆయన కార్యాలు రుచి చూడాలని, ఆయన గొప్పతనాన్ని నువ్వు అనుభవించాలని, ఆయన కొరకు ఒక సజీవ సాక్షిగా బ్రతకాలని. సజ్జన సాక్షిగా కాదు, సజీవ సాక్షిగా నువ్వు బ్రతకాలని. అయితే ఈరోజు నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తున్నావా? భాషలతో నింపబడి ప్రార్థన చేస్తున్నావా? అభిషేకము చేత నువ్వు నింపబడుతున్నావా? అందుకంటాడు, మా ఉపదేశము గాలికి కొట్టబడే ఉపదేశము కాదు. కొన్ని ఉపదేశాలు అంటే గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలు. ఆ గాలి కొట్టుకుపోయే ఉపదేశాలు ఎలా ఉంటాయి? లోకములో ఉన్న కాటి కంటే కూడా ఇంకా లోకస్తుల కంటే అద్భుమానంగా జీవించే పరిస్థితులు కనిపిస్తాయి. అద్భుమానంగా జీవిస్తారు కొంతమంది. అటు దేవునిని ఆరాధిస్తారు, ఇటు లోకాన్ని ఆరాధిస్తారు. లోకస్తులకి దేవుని బిడ్డలకి తేడా లేకుండా కొంతమంది జీవిస్తారు, మార్పు లేకుండా కొంతమంది జీవిస్తారు. ఆలోచించండి, మార్పు లేకుండా కొంతమంది జీవిస్తారు. ఎందుకని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బోధిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయటం నేర్చుకో.
నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు బైబిల్ ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రార్థించారు. ఆమేన్. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రార్థన చేయి. మరి నీకు ఆత్మ ఉందా? ఆత్మ లేకపోతే నీ పరిస్థితి ఎందుకు కూడా ఇక్కడ రాశాడు దైవజనుడు యూదా పత్రికలో. ఆత్మ లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని బట్టి నిన్ను నన్ను మనం సరి చేసుకుంటే ఇష్టపడాలి. ఆత్మ లేకపోతే ఏం జరుగుతుందో చదవండి, అక్కడే ఉంది. ఏమనుంది? 19వ వచనంలో ఏమనుందండి? అది ఆత్మ లేని వారు ఎలా ఉంటారు? భేదములు కలుగు చేస్తారు. ఆత్మ లేని వారు భేదాలు కలుగు చేస్తారు. భేదాలు, జీవితంలో భేదాలు, కలతలు కలుగు చేస్తారు, కలవరాలకి గురి చేస్తారు. ఎందుకు? ఆత్మ లేని వారిని మనం వెంటనే గుర్తుపట్టవచ్చు. వినండి, అర్థం చేసుకోండి. ఆత్మ లేని వారిని వెంటనే మనం గుర్తుపట్టవచ్చండి. ఆత్మ ఉన్నవారు భేదాలేం కలుగు చేయరు. వాళ్ళు భాషలతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు అనుక్షణం మేము పొందుతున్నామయ్యా, అనుభవిస్తున్నామని చెప్తారు. వాళ్ళ ప్రార్థన డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది. ఎక్కడ ఆగదక్క. పినాకిని ఎక్స్ప్రెస్ అన్న మధ్య మధ్యలో ఆగిద్ది. నెల్లూరు, కావలి, ఇంకా గూడూరు దాటిద్ది. చెన్నై వెళ్ళేటప్పుడు చాలా స్టేజీలు ఉన్నాయి. అదే నాగిద్దేమో కానీ ప్రార్థన ఎక్కడ ఆగదు. ప్రార్థన కరెంట్ అవసరం లేదు, జనరేటర్ అవసరం లేదు, డ్రమ్ అవసరం లేదు, తపల అవసరం లేదు, కీబోర్డ్ అవసరం లేదు, సెల్ ఫోన్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, లైటింగ్ అవసరం లేదు. నువ్వు చీకట్లో కూర్చొని ఆత్మతో నింపబడి భాషలతో నింపబడి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు యొద్దకు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ లేని వారి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళకి ఆత్మ లేని వాళ్ళ గురించి రాయబడిన మాటలేంటి? వాళ్ళు ఆత్మ లేని వారు కాబట్టి వాళ్ళు భేదములు కలుగు చేస్తారు. భేదాలు కలిగించే ఆత్మ. ఎన్ని వాస్తవేనా అదొక భేదాన్ని కలిగించే ఆత్మ. వాళ్ళు అట్నే చెప్తారులే, అదొక భేదాన్ని కలిగించే ఆత్మ. ఈరోజున దేవుని వాక్యం బోధిస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మల ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపమని ప్రభు చెప్తున్నాడు. ఎన్ని సందర్భాలు రాయబడలేదండి? అపొస్తలుల కార్యములు మీరు పరిశుద్ధాత్మను పొందుతారని దేవుడు అడగలేదు. అక్కడ దైవజనుడు పౌలు ద్వారా విశ్వాసులను చూడండి. చాలు. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. మీరు విశ్వసించినప్పుడు, వాక్యాన్ని విశ్వసించినప్పుడు, యేసుని విశ్వసించినప్పుడు, దేవుడిని విశ్వసించినప్పుడు, విశ్వసించడం అంటే నమ్మటము. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదని చెప్పారు. ఒప్పుకున్నారు, వాస్తవం ఒప్పుకున్నారు. వాస్తవం ఒప్పుకుంటే మనం క్షమించబడతాం. దేవుడు మనల్ని ఆత్మతో నింపుతాడు. ఆమెను చెప్ప చేతుల్లో చాపే. వాస్తవం ఒప్పుకున్నారు. అయ్యా పరిశుద్ధాత్మ అన్న సంగతి మాకు తెలియదు. వాస్తవంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తున్నావా? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి, భాషలతో నింపబడి, కళ్ళు మూసుకొని సేవకులు బలిపీఠము నుంచి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో స్పెండ్ చేస్తున్నావా? చెప్పండి. అసలు ఆత్మ లేకపోతే నీ కళ్ళు ఎలా మూయబడతాయండి? ఆత్మ ఉంటే కళ్ళు మూయబడతాయి.
చేతులు నీకు తెలియకుండా చేతులు చప్పట్లు కొట్టబడతాయి. ఆత్మ ఉంటే నీ చెవులు ఆరాధన వైపు అప్పగించబడతాయి. ఆత్మ ఉంటే నీ కాళ్ళు నాట్యమాడతాయి. ఆత్మ ఉంటే నీ అంతరంగంలో ఆనందము కలుగుతుంది. అసలు నీకు ఆత్మే లేకపోతే నీ కళ్ళు తెరిచి చూస్తావు, చెవులు అటు ఇటు వెళ్ళిపోతాయి. ఏమండి మన మన మనకు ఆలోచన పక్కకు ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోతాయి. బాడీ ఇక్కడే కానీ బాడీ ఇక్కడే కానీ మన యొక్క మనసంతా కూడా సైతాన్ని దొంగిలిస్తా ఉంటాడు. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్పు. ఈ రాత్రి ప్రభు ఎందుకో బోధిస్తున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఆరాధన చెయ్యి. నువ్వు చేస్తున్న ఆరాధనకి ఒక ప్రయోజనకరమైనటువంటి దీవెన నీ జీవితంలో కలుగుతుంది. ఆమేన్. నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకి, నీ యొక్క భక్తి జీవితానికి ఒక ఇలువ అనేది నీకు కలుగుతుంది. ఒక దీవెన అనేది నీకు కలుగుతుంది. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎంతకాలం పరిశుద్ధ ఆత్మను పొందుకోకుండా నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఉంది? వినండి, పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసే ఉపయోగం ఉంది? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎంత ఎంత ఆరాధన చేసే ఉపయోగం ఉంది? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకుండా, భాషల చేత నువ్వు అభిషేకించబడకుండా, ఎంత విశ్వాస మార్గంలో నడిపించబడిన ప్రయోజనం ఏముంది? ఉపయోగం ఏముంది? మీరు ఆలోచించండి. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీకు కొంచెం కూడా దిగులు లేదా? కొంచెం కూడా మనసులో విచారం లేదా? బాధ లేదా? రేపేమి సంభవిస్తుందో నాకు తెలియదు. కాబట్టి ప్రభు మనల్ని ఇంతగా పోషిస్తూ, ఇంతగా మన ప్రాణాలను కాపాడుతున్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెయ్యాలి. ఆమేన్. నీ కాళ్ళ పరిమాణం ముగించబడినప్పుడు మరలా ప్రభువా నన్ను పొన్నూరు చర్చిలకు పంపించయ్యా, అప్పుడు పాస్టర్ గారు ఆత్మను జరిపిస్తున్నప్పుడు, ఆత్మకుడిని జరిపిస్తున్నప్పుడు అప్పుడు నేను మళ్ళీ ఆత్మను పొందుకుంటాను, ఒక అవకాశం, ఒక ఛాయిస్ నాకు అని అడిగితే ఉపయోగం ఏముందండి? ప్రయోజనం ఏమీ లేదు. ఏమీ ప్రయోజనం కలగదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ఆరాధన చేయి. భాషలతో నింపబడి దేవుని మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? కొంచెమని గుండెల్లో విచారం కానీ, బాధ కానీ, నీకు భయం కనిపించటం లేదా బిడ్డ? నీకు కనీసం వణుకు పుట్టడం లేదా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాను. సగం కాల్చబడ్డాను, సగం కాల్చబడలేదు. ఆమె చేతులు చాపి గట్టిగా చెప్దా. రెండు చేతులు చాపి పెద్దగా చెప్దా. కాల్చబడ్డాను, సగం కాల్చబడ్డాను, సగం కాల్చబడలేదు. మీరు ఆలోచించండి. అక్కడక్కడ కొన్ని మేము గ్రామాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ మనుషులను పుల్లలు పెట్టి కాలుస్తున్నప్పుడు సగం కాల్చబడిన తర్వాత పొట్ట దగ్గర ఠాలమని పగిలిపోద్ది. సగం కాల్చబడి సగం కాల్చబడకుండా ఉన్నామంటే ఆ రొట్టెని ఎవరైనా తినగలుగుతారా? ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి, పెద్దగా చెప్పండి. దాన్ని తినడానికి ఇష్టపడతా అరుగుదల అయితే అది నీ జీవితంలో. కొంతమందికి లోకపు కోరికలు చావటం లేదు. ఆలోచనలో దాటిపోతని, మనసుకి మించిన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి కొంతమందికి. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని స్థితిలో కొంతమంది నడిపించబడుతున్నారు. సైతాను ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాడు. ముసుకేసి మనసుకి, విశ్వాసికి ముసుకేసి వాడి కార్యక్రమాలను జరిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెబుతా హల్లెలూయా. మార్పు లేని జీవితం, మార్పు లేని జీవితంలో మనం ఉండకూడదు. మనకు ప్రత్యేకించబడ్డాం, ఒక సమర్పించబడినటువంటి ఉపదేశములను మనం నడిపించబడ్డాం. గనుక నువ్వు పరిశుద్ధాత్మను పొందకుండా
నువ్వు ఉంటే దయచేసి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి, భాషలతో నింపబడి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ప్రభు వింటాడు, జవాబిస్తాడు. నీతో ప్రభు నడుస్తాడు, నీతో ప్రభు ఉంటాడు. నిన్ను ఆయన చెయ్యి పట్టుకొని బలపరుస్తాడు. ఆమె చెప్ప, చేతిలో చాపే పెద్దగా చెప్పు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేని వారు భేదములు కలుగజేస్తారు. పరిశుద్ధాత్మ లేని వారు భేదాలు కలుగజేస్తారు. మరి ఈ రోజున మరి నువ్వు ఆత్మను పొందితమని దైవజనుడు పౌలు అడిగాడు. మరి నీ పరిస్థితి ఏంటి? పక్కన తీసి పక్కన పెట్టు. పక్కన వాళ్ళకి లింక్ అయ్యావా? ఇను. పక్కన వాళ్ళకి సైతానుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆమెకు లేదుగా, నాకు లేకపోతే ఏమైనా లింక్ అయ్యావా? ఆమె నరకానికి వెళ్ళిపోద్ది, లింక్ అయిన మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. భక్తి విషయంలో వాళ్ళతో వీళ్ళతో వంక పెట్టుకోకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. యవన వాని క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. యవన వాని క్రియల చొప్పున అన్నాడు అక్కడ. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే క్రియ నీలో ఉంటే పరిశుద్ధాత్మని క్రియ ద్వారా నీకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? భాషలతో నింపబడుతున్నావా? భాషలు అనేది దేవునికి సూచన ఏమన్నది? చదవండి యెషయా గ్రంథం. కూర్చో కూర్చో. చేతులు చాపు గట్టిగా చెప్దాం మనమంతా. 28వ అధ్యాయం 11వ చరణం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మీరు చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? నత్తివాని పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. అన్య భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు. కొరింథీయులు లేదండి, అన్య భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. పక్కన వాళ్ళకి ఈ పక్కన ఆ పక్కన వాళ్ళకి గొడవైంది. వీళ్ళేమో ఈ ఇంట్లో ఉండి తిట్టుతున్నారు, ఆ పక్కన వాళ్ళు ఏమో ఆయుధులను తిట్టుకుంటున్నారు, కానీ పరిష్కారం దొరకటం లేదు. మీరు ఆలోచించండి. వాళ్ళు ఎక్కడి నుండి తిడుతున్నారు? ఈ ఈదులుండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమో ఆయుధులను తిడుతున్నారు, రాళ్ళు వేసుకుంటున్నారు, కర్రలు ఇసిరేసుకుంటున్నారు, కానీ వాళ్ళ సమస్యకి వాళ్ళ గొడవకి పరిష్కారం దొరకటం లేదు. ఇంచుమించుగా 3 సంవత్సరాలు అదే బడి, అదే తీరు, అదే నైజము. ఆ మధ్యలో వాళ్ళు అన్నారంట, ఎందుకు మీరు ఇలా, వాళ్ళని అక్కడి నుంచి తిట్టుకున్నారు, మీరు ఎక్కడి నుంచి తిట్టుకున్నారని ఆ 2 కుటుంబాలను వేకం చేసి ఆ 2 కుటుంబాలను వాళ్ళతో వీళ్ళు మాట్లాడి వీళ్ళతో వాళ్ళు మాట్లాడి వేకపరిచిన తర్వాత, సమాధానపరచబడిన తర్వాత పరిష్కారం దొరికింది. ఈ రాత్రి కూడా నువ్వు ఎంతకాలం ఒంటరి కూర్చొని మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు యేసయ్యతో మాట్లాడు, యేసయ్య నీతో మాట్లాడితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నీ రోగానికి స్వస్థత దొరుకుతుంది, నీ కన్నిటికీ ముగింపు కలుగుతుంది. ఎవరితో మాట్లాడతాడు ఇక్కడ? అన్య భాషలతో మాట్లాడుచున్నాడు. అన్య భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. మరి ఈరోజు నీ జీవితం ఏంటి?
ఆత్మ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆత్మ లేకపోతే మనం ఎట్టి వెళ్తాం? మన ప్రయాణం ఎక్కడికి? మన ఊరు ఎక్కడికి? మన గమ్యం ఎక్కడికి? మన చరిత్ర ఎక్కడికి? పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కదని బైబిల్ సెలవిస్తుంది. మారు మనసు లేనివాడని ప్రభువు చెప్పలేదు. పరిశుద్ధాత్మ లేనివాడు వాడు నావాడు కాదు. ఆమేన్. మరి ఈ రాత్రిని మాత్రం పొందుతున్నావా? ఆత్మచేత నింపబడుతున్నావా? చెప్పండి, ఆత్మచేత నువ్వు నింపబడుతున్నావా? మీరైతే మా అంటే మిమ్మల్ని ఒక్కరోజు తీసుకెళ్తే మీరు భయపడి రెండో రోజు రారు. మేము వెళ్ళే స్థలాలకు దేవుని మహాకృపను బట్టి మిమ్మలను వారానికి ఒక కుటుంబం లెక్క తిప్పిన మీరు ఒక్కసారి వచ్చి అన్న మాకు పని ఉందని తప్పించుకుంటారు. మేము వెళ్ళే ప్రాంతాలకు వినండి, మేము వెళ్ళే ప్రాంతాలకు మీరు రాలేరు. అంటే గొప్పని కాదు నేను చెప్తుంది. కారణము పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మాతో ఉంటున్నాడు. ఆమేన్. పోయిన నెలలో అయితే రెండు ప్రాణాలు బలిగలిగినట్టుంట్లోకి మేము వెళ్ళాం. నిన్న మంగళవారం అయితే ఒక శాద్బడి శక్తి మాంత్రికుడు వచ్చి 50,000 రూపాయలు తీసుకొని ఆ ఇంట్లో అన్ని శక్తులన్నీ వదిలిపోయినట్టు ఇంట్లోకి పోయిన మంగళవారం కాకుమాని వెళ్ళాం మేము. ఆ ఎన్ని శక్తులన్నీ అక్కడ వదిలి పాతి పెట్టి వెళ్ళిపోయాడు. క్యాన్సర్ రోగిగా మారిపోయింది ఆ పరిస్థితి. కారణం పరిశుద్ధాత్మన శక్తి. ఆమేన్. కనుక నువ్వు భాషలతో మాట్లాడు. ఆత్మ లేకపోతే ప్రభువుని ఏడుకో, ఉపవాసం ఉండు. సమయం అంతా వ్యర్థం చేసుకోక బిడ్డ, నా మాటను బాగుపడతావు. కాలం మారుతుందని నువ్వు మారగాకు. మనుషులు మారుతున్నారని నువ్వు మారగాకు. వాళ్ళు ఆ విధంగా ఉన్నా నేను కూడా ఈ విధంగా ఉంటే అని మెచ్చుకునే ఆ దిశగా నువ్వు ఉంటే, వాళ్ళు మారుతున్నారు నువ్వు మారితే వాళ్ళు వెళ్ళే పరిస్థితికి నీ జీవితం కూడా అప్పగించబడుతుంది. కాలం మారినా, మనుషులు మారినా, లోకం మారిన యేసయ్య మారడు. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్పు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, భాషలతో నింపబడాలి. అడుగు, నన్ను ఆత్మతో నింపయ్యా, భాషల వరాన్ని నాకు దయచేయ్యా, నన్ను నీ బిడ్డగా మార్చయ్యా, మీ రక్తముతో కడుగయ్యా అని అడుగు. దేవుడు నిన్ను ఆత్మతో ఎందుకు నింపడండి? ఎందుకు ఇవ్వడండి నీకు ఆత్మని? నీ మనస్సులో ఆ తపన ఉండాలి, ఆ ఆశ నీలో పుట్టాలి, ఆ యొక్క తలంపు నీలోనికి రావాలి, ఆ రోషము నీలోనికి రావాలి. అందరూ చేస్తున్నారు భక్తి, అందరూ వెళుతున్న మార్గం నేను వెళ్దామని వాళ్ళతో నేను కూడా కలిసిమెలిసి ఉంటే వాళ్ళు వెళ్తారు డైరెక్ట్ నరకాన్ని. నువ్వు కూడా వెళ్తావా? ఏమండి? శ్రేష్ఠతను ప్రభువు కోరుకుంటున్నాడు. బైబిల్ శ్రేష్ఠత ఉంది, శ్రేష్ఠత ఉంది. ఏమని చెప్పాడు? ముత్యముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఆమేన్. శ్రేష్టమైన అర్పణ ప్రభు కోరుకుంటాడు, శ్రేష్టమైనటువంటి బలిని ప్రభు కోరుకుంటాడు. ఏబేలు బలిని ఎందుకు దేవుడు కోరుకున్నాడు? కయ్యూని బలిని ఎందుకు దేవుడు స్వీకరించలేదు? ఏబేలు బలి శ్రేష్టమైన అర్పణ దేవుని సన్నిధి తీసుకొని వెళ్ళాడు. ఆమేన్. కయ్యూను తుక్కువి తాలి అని తీసుకెళ్ళి అర్పించాడు. దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. త్యాగముతో కూడిన భక్తి కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన భక్తి నీకు కావాలి, రోషము పుట్టించే భాషలతో కూడిన భక్తి నీకు కావాలి. ఒక్కడే ఉన్నాడు 400 మంది 50 మంది ప్రవక్తల ముందు ఏలే ఒక్కడే ఉన్నాడు, మహారోషము కలిగిన వాడై. ఆకాశము నుంచి పరిశుద్ధాత్మను దించాడు ప్రార్థన చేసి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి దిగిరామంటే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, చూపించాడు దేవుని పవర్ ఏమిటో, మ్యాగ్నెట్ పవర్ ఏమిటో. ఇదిగో నేను మాట్లాడుతున్న ప్రతి మాట మ్యాగ్నెట్ లాగి ఈ స్పీకర్ నుంచి నాకు మరల వినిపిస్తుంది. ఈ స్పీకర్లో మ్యాగ్నెట్ లేకపోతే, అయస్కాంతం లేకపోతే నా మాట లాగేదు, బయటికి మరల వినిపించదు.
వాళ్ళు అట్టున్నారులన్న వీళ్ళు ఎట్టున్నారులన్న ఆమె కూడా వెళ్ళేదే కదన్నా ఆవిడ చేస్తుంది. వాళ్ళు ఎటు చేస్తే మనకేమైందన్న? మనకేం కాదు. ఇక్కడ బాగానే ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎక్కడ 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 చెప్పండి, ఎక్కడ? నోరు చెప్పండి, ఎక్కడ? పరలోకంలోనా? ఎక్కడ? అక్కడ ఉంటుంది, పైన జడ్జిమెంట్లో ఉంటుంది అన్నీ. ఏమండి, కోర్టు కూడా జడ్జిమెంట్ ఫైనల్కి వచ్చిన తర్వాత చేస్తాడు, ఇదిగో నీ 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటాడు. కోర్టు ఇచ్చే తీర్పులు 10 సంవత్సరాలంటే 5 సంవత్సరాలే ఉంటాం జైల్లో మనం. 24 గంటలు 2 రోజులు వేస్తారు వాళ్ళు. ఖైదీ బయటకు వచ్చేస్తాడు. అక్కడ తీర్పు ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, నోరు తెరిచి చెప్పండి, పురుగు సావదు. అమ్మ మాటలు, ఆ మాటలు, నీళ్ళు, దాహం. ఎవడు తీసుకొచ్చిస్తాడు అక్కడ నీళ్లు, దాహం? గనుక నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడు, నువ్వు భాషలతో నింపబడు. అక్కడక్కడ వాక్యం చెప్పని పిలుస్తారు మమ్మల్ని. ఒక్కొక్కసారికి వెళ్తే వాళ్ళు హల్లి అనరు, గట్టిగా స్తోత్రం అనరు, ఆమెన్ అనరు. ఆ తప్పులాగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఎంత భక్తులో పాపం. బైబిల్లో కూడా తీసేసి వీళ్ళు కొత్త బైబిల్ రాసుకున్నారు ఈ మధ్య కొంతమంది. దేవునికి స్తోత్రం. చేతులపై గడిగలి చెప్పండి, హాలలు చెప్పాలి గట్టిగా. కొత్త బైబిల్ రాశారు ఈ మధ్య. కొత్త బైబిల్ సైతాను వీళ్ళకి రాసి ఇచ్చాడు కొత్త బైబిల్. పాత బైబిల్ పెట్టేశారు పక్కన. ఏమండి, హోల్డ్ అయిపోయింది, బైబిల్ హోల్డ్ అయిపోయింది. వీళ్ళ వరకు కొత్త బైబిల్ సైతాన్ రాసి ఇచ్చాడు. నువ్వు అన్నిట్లో ఉండు, అన్నిట్లో ఉంటేనే మంచిదాన్ని అనిపించుకుంటా, మంచోడు అనిపించుకుంటా, నువ్వు అన్నీ చెయ్యి, మళ్ళీ మందిలోకి వచ్చి మళ్ళా దేవుని బాగా ఆరాధన చేసినట్టు చెయ్యి, మళ్ళీ బయటికి రా, నువ్వు నా బిడ్డవేగా. గనుక మన జీవితంలో మనం భక్తి చేస్తున్నామండి. వినండి, మనం భక్తి చేస్తున్నామంటే భక్తికి ఒక అర్థము దొరుకుతుంది దేవుని యొక్క సన్నిధిలో. ఆమెన్, ఆమెన్ చెప్ప గట్టిగా. యవనస్తులు వినండి, యవనస్తులు మీరు మంచి యవన వయస్సులో ఉన్నారు. మీరు చప్పట్ల కొడతా, మీరు నన్ను అభిషేకించని గుండెలా బాదుకుంటూ అరుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ దేవుడు మీకు ఆత్మను ఎందుకు ఇవ్వడండి? ఈయన ఇచ్చిన దేవుడు, మీకు వివాహం చేసిన దేవుడు, పిల్లలను ఇచ్చిన దేవుడు, మీకు చేతి పనులు ఇచ్చిన దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మీకు గృహాలు ఇచ్చిన దేవుడు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో కాపాడుతున్న దేవుడు. అది ఎందుకు ఇవ్వడు? దాని మీద నీకు దీక్ష లేదు. ఆమెన్. ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండాలండి, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే. ఏనండి, ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట ఒక ఆయనకి 7 లక్షల అప్పుకి. ఒక పాస్టర్ గారు 7 లక్షల అప్పుకి 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. 7 లక్షల అప్పుకి 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. 7 రోజులు ఉపవాసం ఉండంటే 7 లక్షలకి 7 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోగానే ఈ లోపు ఒక ఆయన వచ్చాడంట. అయ్యా, నువ్వు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, 2 లక్షలు క్యాన్సిల్ చేసుకోమన్నాడంట. ఇంక మిగిలింది అంతా ఎన్ని? 5 రోజులు. ఈ 5 రోజులకి ఉపవాస ప్రార్థన చేశాడుగా. ఈ 5గురు వచ్చేసారంట. ఓ పాస్టర్ గారు అసలు మాకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని వీళ్ళు కూడా వెళ్ళిపోయారంట. 7 రోజులు ఉపవాస ప్రార్థనకి 7 లక్షలు అప్పు పోయింది. పాస్టర్ గారు నాకు చెప్పిన సాక్ష్యం మా అయ్యగారు. నేనన్నా, నాకు 4 లక్షలు అప్పు ఉందన్న. ఈ బైక్ ఒకటి అప్పు తెచ్చానుగా, ఈఎం కట్టాలిగా, కొంత ఉంది కదండి. 4 లక్షలకి 4 రోజులు ఉపవాసం ఉండమన్నాడు నన్ను. 4 కాదన్నా 10 రోజులు కూడా ఉంటాను అయ్యగారు అని చెప్పా. అయితే ఏం చెప్పాడు దానికి లింకు? ఉపవాసం వచ్చి ఉపవాసం కాదు, మజ్జిగ అన్నం తాగకుండా, సాంబార్ అన్నం తినకుండా, మొహం కడుక్కోకుండా, ఏం చేయకుండా ఆ ఉపవాసం కాదు. పరిశుద్ధాత్మలో ఉండి పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండాలి. చేతులు జాబు గట్టిగా. నిజంగా అయ్యగారు చెప్పిన కాంచి నాకు ధైర్యం వచ్చింది. ఆఫ్టర్ 4 లక్షలు ఎంత నిజంగా అద్భుతం అండి. ఎన్ని అద్భుతాలని మీకు తెలియట్లేదు. చాలా మందికి సమస్యలు ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. సమస్యలు మించిన ప్రార్థనను ఆత్మతో నింపబడి చెయ్యి, భాషలతో నింపబడి చెయ్యి. నీ ముందున్న ప్రతి సమస్య కొట్టుకొని పోతుంది. ఆమని చెప్పు గట్టిగా. నీకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆమెన్.
హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి డాటల దగ్గర పరిగెత్తడం, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని సంప్రదించడం, చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు ఏం చేద్దాం అంటాం, చిన్నదానికి పెద్దదానికి పరిస్థితి ఏంది అంటాం. ఏంటి, ఇందాక మేము ఒక సెల్ పాయింట్లోకి వెళ్ళాములేండి, వెళ్తే ఒక ఫోన్లో చెప్తుంది అన్ని బ్లడ్ టెస్టులు చేశారు. ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ పాట పెట్టుకుందాం సెల్లో. ఆ పాట కూడా ఏం పాట ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, అదేంది, అది మందు కాదు ఇంకొకటి ఉంది, వైరల్ అవుతుంది బాగా. అది ఏమైనా చేయగలను వచ్చింది దాంట్లో నుంచి, మ్యూజిక్ సెల్ ఫోన్ నుంచి. ఏమైనా చేయగలను సెల్ ఫోన్లో. మరి ఆమె క్రిస్టియన్ లాగా ఉంది, మంచి పాట పెట్టుకుంది, ఏమైనా చేయగలను. మరి వాళ్ళకి ఫోన్ చేసి ఏమో చూపించుకున్నాను, బాగైద్దో లేదో మరి ఏమో అర్థం కావట్లేదని కూర్చొని పక్క నుండి మాట్లాడుతుంది. బెడ్ టెస్ట్లను చేయించుకున్నాను, తర్వాత చెప్తాను, కొద్దిగా భయంగా ఉంది. మళ్ళీ పాట ఏమైనా చేయగలవు. ఈ ఉండాలి, జనానికి వినిపించాలి, వీళ్ళకి మాత్రం అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుని అవమానం పొందకేం పొందిద్దండి. ఆమేన్. గట్టిగా చెప్పండి, చేతులు పెద్దగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండెను. ఒరే బావో, పెళ్ళిలో అగ్ని మండింది అనుకున్నా నేను కూడా. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి అది, జికజిక్కులు, ఇంకా 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 సినిమా పాటలు, డ్యాన్సులు. వీళ్ళు బైబిల్ పట్టుకొని చప్పట్లు కొడుతున్నారండి సైతానికి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు. ఇదండి మన భక్తి. ఖచ్చితమైన భక్తి చేయాలి. ఆమేన్. మోకరించు, చేతులు చాపు. ఇక నేను ఒక తీర్మానం చేయి, కలుమి, నోరు తెరిచి ప్రార్థనలు ఏకీభించు. చేతులు చాపు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా. పెద్దకు చెప్దా. ఆమేన్. సేవకుల నుంచి నాకును తన దాసురాలకి మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి పరిచర్లు కృపించి బహుబలముగా ప్రభు వాడుకున్నట్లు చేతులు చాపి స్తోత్రించుదా.